ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్లో ఉన్న మన కుటుంబములు మిమ్మలందరినీ తలంచి నేను ప్రభువును మహిమపరుస్తున్నాను. ప్రభువు కృపగా మిమ్ములను ఈ పరిచర్య కుటుంబముతో కలిపాడు. మీరు దినము మా కుటుంబంలో భాగస్థులై ఉన్నారు. ఆమెన్. మీ కొరకు ప్రార్థించవలసినది మా బాధ్యత. మీరు కూడా యేసు దర్శించుచున్నాడు, పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నారు కనుకనే ఇంత మట్టుకు ప్రభువు నడిపిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మీకిచ్చేటువంటి ప్రవచన వాక్కుకై మీ హృదయమును తెరచి మనము మిక్కిలి విశ్వాసముతో ప్రభు యొక్క వాక్యమును విందాం. నేను చదువుతున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకొనటలేదు గాను, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానినే పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. అపోస్తలుడైన పౌలు దేని కొరకు పట్టబడ్డాడో, పేతురు ఎందుకొరకు పట్టబడ్డాడో, ఇంకా చెప్పాలంటే తోమా ఒక ఉద్దేశముతో దేవుని చేత పట్టబడ్డాడు. అనేక సందేహములు, అనుమానములు ఉన్నప్పటికీ ప్రభువు తిరిగి లేవనెత్తాడు. కారణం ఏమిటంటే భారతదేశమునకు ఈ వ్యక్తే సరైన వ్యక్తి అని ప్రభువు కనుగొన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు అంటున్నాడు, దేని నిమిత్తం క్రీస్తు యేసు నన్ను పట్టుకున్నాడో వాక్యము సెలవిస్తుంది, దానిని నేను పట్టుకొనవలెనని. ఏ ఉద్దేశమో ఆ ఉద్దేశము నెరవేర్చుటకై ఆశతో పరిగెత్తుచున్నాను. నాకొక లక్ష్యము ఉంది, గురి ఉంది. ఈ ఉదయకాల సమయమున ప్రభు మీతో అంటున్నాడు, ఈ దేశములో భారతదేశము మట్టుకు 139 కోట్ల మంది ప్రజలు, ఇందులో మీరు దేవుని ప్రజలై ఉన్నారంటే కారణం లేకుండా ఉంటుందా? మీ పట్ల ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ ఉంది, మీ పట్ల ఒక ఉద్దేశం ఉంది, సరేనా? మీ పట్ల మిమ్మల్ని గురించి దేవుడు ఒక దర్శనము కలిగి ఉన్నాడు. సోలిపోకండి, నేనేమాత్రం మా కుటుంబంలో కష్టం పోరాటంలో ఉన్నాను, నేను ఒక సాధారణమైన వ్యక్తిని అని ఈ రీతిగా మీరు అనుకోవద్దు. మీరు అధికముగా పరిశుద్ధాత్మని ఆనుకొని ఏకాంత ప్రార్థనను పెంచండి, ఒంటరిగా ప్రభువును కలుసుకొనండి. అప్పుడు దేవుడు మీకు ఉన్నతమైన దర్శనములను ఇస్తాడు, భవిష్యత్తును ఇచ్చి ప్రభువు మాట్లాడతాడు. మీ యొక్క భవిష్యత్తును గూర్చి దేవుడు ఒక భారమును మీ హృదయములో ఉంచుతాడు. దానిని చెప్పి తలంచి ప్రార్థించండి. దేవుడును తన మార్గములు మెట్టుకు తెరుస్తాడు. మీ బిడ్డల కొరకు, మీ కుటుంబము కొరకు, మీ భార్య భర్త కొరకు దేవుడు ఒక ఉద్దేశము, ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకోసమే ప్రభు మిమ్మలను పట్టుకొని ఉన్నాడు, సరేనా? విశ్వసించండి. ఈ దినం ప్రభు ఇచ్చిన ఈ వాక్కుకై స్తుతి చెల్లించండి. ప్రభువా, ఏకాంతముగా మిమ్మలను కలుసుకునే భాగ్యము దయచేయండి అని అడగండి. మంచి తండ్రి, ఈ ఆశీర్వాదకరమైన ప్రార్థనా సమయం మీ బిడ్డలతో కూడా కలిసి మేము ఒకే కుటుంబముగా కలిసి ఒకరి చేతులము ఒకరము పట్టుకుని విశ్వాసముతో ప్రార్థిస్తున్నాం. ప్రార్థన ఆలకించే దేవా, ఈ ఇంటిలో మీరు సంచరించి మీ బిడ్డలను ఎందుకొరకు పట్టుకున్నారో ఆ ఉద్దేశమును మీరు వెల్లడి చేసి పరలోక దర్శనములను, భారములను మీరిచ్చి మీ బిడ్డలను ఆశ్చర్యముగా నడిపించండి. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు, నా ప్రభువా, మీ బిడ్డలకు మీరుంచిన పరుగులో దేవా ఓపికతో పరిగెత్తే భాగ్యము దయచేయండి. ధైర్యపరచండి ప్రభువా, కొలత లేని మీ ప్రేమతో నింపండి. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం. యేసునామములో తండ్రి, ఆమెన్. ప్రైజ్ గాడ్. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఇది మొదలుకొని ఈ రోజు నుండి చూడండి, మీ ప్రార్థనలో పెను మార్పు వస్తుంది. అనుదినము చెప్పేదే మీకు చెబుతున్నాను, మర్చిపోకండి. మిగిలిన ఆత్మలకు మీరు పంచేటప్పుడు, ఎదుటివారికి పంచేటప్పుడు మీ ద్వారా వారు ఆశీర్వదింపబడతారు. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528336 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.